రాష్ట్రాలను మనం చూస్తున్న కళ్ళ ముందే నిర్వీర్యమైపోయి 50% పైగా ఒక స్టడీస్లో 70% పంజాబ్ ఉండే సమాజం ఈరోజు డ్రగ్స్కో గంజాయికో ఇతర వ్యసనాలకు బానిసలయ్యి ఈరోజు పంజాబ్ ఒకనాడు పౌరుషానికి దేశ స్వతంత్రంలో నుంచి మొదలు పెడితే దేశ భద్రతలో పంజాబ్లో వీర సైనికులు సమాజం కోసం ఎంతో సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వ్యసనాల బారిన పడి కోలుకోలేని పరిస్థితికి ఆ రాష్ట్రం వేగంగా ప్రయాణం చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని మేము సమాజానికి చెప్తాం, కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు. స్కూల్స్ ముందు చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి. చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్ కి. దీనికి అంత కారణం ఏ నేరం తీసినా, మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు. నేరానికంటే ముందు వాళ్ళ మనస్తత్వం కానీ, నేరానికి పాల్పడ్డప్పుడు వాళ్ళ మానసిక స్థితిని చూసినప్పుడు వాళ్ళు ఈ మద్యానికో ఇతర డ్రగ్స్ గంజాయో లేకపోతే ఇతర వ్యసనాలకు లోనైనోళ్ళే ఎక్కువ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల మీద జరిగే దాడులను విశ్లేషించినప్పుడు 80% పైగా మత్తుకు బానిసలైన మహిళల మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఈ సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలంటే డైరెక్ట్ గా ఉమెన్ ప్రొటెక్షన్ కాదు. వి హావ్ టు ఫోకస్ ఆన్ డ్రగ్స్ అండ్ అదర్ ఈ వ్యసనాలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలి. అందుకే మన గవర్నమెంట్ వచ్చిన వెంబడే ఈగల్ ఫోర్స్ అనే ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ఎంపవర్ చేసి వాళ్ళను ఎక్కడున్నా, ఏ స్కూల్ కాలేజీలు ఎక్కడున్నా, పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడున్నా డ్రగ్స్ పట్ల కఠినంగా ఎంత పెద్దవారున్నా వదలకుండా వాళ్ళ ప్రజాప్రతినిధులా లేకపోతే వాళ్ళ పెద్ద పెద్ద సెలబ్రిటీసా వాళ్ళ స్టేట్ చూడట్లేదు. మేము వాళ్ళు ఏ హోదాలో ఉన్నారని చూస్తలేం. వాళ్ళు ఏ పరిస్థితుల్లో నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అరెస్ట్ చేసి జైలు పంపించారు. ప్రముఖులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. ముఖ్యంగా నేను పీస్ కమిటీ సభ్యులను అడుగుతున్న ఒకప్పుడు మత సామరస్యాన్ని కాపాడడానికి మీరు చాలా కీలకమైన బాధ్యత పోషించారు. ఈ రోజు ఈ సమాజం ఒక ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది. మీ ప్రాంతాలలో, మీ గల్లీలలో, మీ స్కూళ్ళ దగ్గర లేకపోతే మీరు ఉండే నివసించే ప్రాంతాలలో ఈ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఈ మద్యం బానిసల వల్ల జరుగుతున్న అంశాలను తక్షణమే మీరు పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సమన్వయ కమిటీలను ఉన్న డీజీపీ గారికి, కమిషనర్ గారికి నేను సూచన చేస్తున్నా, ఈ పీస్ కమిటీ ఫోర్స్ ని ఈ డ్రగ్స్ రిలేటెడ్ దాంట్లో ఈ సామాజిక బాధ్యతలో వాళ్ళని భాగస్వాములు చేయండి, విస్తరించండి. మత కలహాలు ఉన్నప్పుడు వీళ్ళ అవసరం చాలా ఎక్కువ ఉండే. ఈ రోజు వాళ్ళ ప్రయత్నం వల్ల మత కలహాలు తగ్గిపోయినాయి. తగ్గిపోయిన తర్వాత వాళ్ళ చేతి నిండా పని లేకుండా పోయింది. వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, సిస్టమ్ ఎవాల్వ్ చేయండి. వాళ్ళ గల్లీలో గంజాయి అమ్మితే మీకు ఒక ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ చేయడానికి ఆ గల్లీలోనో, బస్తీలోనో, లేకపోతే కాలనీలో, అపార్ట్మెంట్ అసోసియేషన్లలో ఇది ఒక సబ్జెక్ట్ కింద పెట్టండి. మన నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్కూల్ అడ్మిషన్ అప్లికేషన్ లో ఒక కాలం పెట్టమన్నారు. వాళ్ళ అండర్టేకింగ్ లాగా నేను డ్రగ్స్ కానీ ఏ రకమైన ఇట్లాంటివి నేను అబ్యూజ్ చేయను అని. సో నేను క్లియర్ గా ప్రభుత్వానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఈ రోజు రేపటి భవిష్యత్తులో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఒక కాలం కింద ఖచ్చితంగా వాళ్ళ అండర్టేకింగ్ ఇవ్వాలి. We are not going to abuse any drugs or any synthetic drugs or anything. అదొక కాలం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సెల్ఫ్ డిక్లరేషన్ లో వీటన్నిటిని తీసుకోవాలి. మనం చర్చ చేయకుంటుంటే సమస్య లేదని అనుకోకండి. కొన్ని అంశాలు మనం ఏమనుకుంటామంటే చర్చిస్తే బాగుంటుందేమో, దీని మీద మనం చర్చ చేస్తే సమాజం ఏమనుకుంటుందో. చర్చించినంత మాత్రాన సమస్య పరిష్కారం అయితే సమస్య లేదని మీరు భావించకండి. ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మహిళల మీద దాడులు
గృహహింస కిందనో కుటుంబ హింస కిందనో ఇంట్లోనే ఒక పరిధిలో ఉండేది. ఈరోజు కొంచెం ఓపెన్పై మాట్లాడే పరిస్థితి వచ్చింది, సిస్టమ్ వాళ్ళకు నిలబడే పరిస్థితి వచ్చింది. అట్లనే ఈరోజు డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ లో కూడా మన పిల్లలైనా మధ్య పిల్లలైనా వాడు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాలకు లోనైతే వాళ్ళని ఎట్లయితే మహిళలకు రక్షణ భరోసా లేకపోతే ఇతర సెంటర్లకు ఎట్లా పంపుతున్నామో ఈ రోజు రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మనం పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం. డ్రగ్స్ రిలేటెడ్ ఎన్జిఓలను కార్పొరేట్లను కూడా భాగస్వాములు కాండి నేను చెప్తున్నా. మనం ఎంత సాధించినా మన పిల్లల వ్యసనాలకు లోనైతే మన జీవితకాల విజయము ఒక్క క్షణంలో కుప్పకూలిపోతుంది. ఎవరెస్ట్ అంత ఉన్నత శిఖరాల నుంచి అదా పాతాళానికి తల్లిదండ్రులుగా మనం పడిపోతాం. ఈ బాధ్యతను ఎప్పుడైతే మనం నిర్వహించలేదో ఈ సమాజానికి మనం అన్యాయం చేసిన వాళ్ళమైతామో. దయచేసి ఇక్కడ ఉన్న నగర ప్రముఖులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఈ మత్తును వదిలించాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే కఠినంగా వ్యవహరిద్దాం. ఎంత వారున్నా కూడా వాళ్ళని ఎంత సెలబ్రిటీ అంత ప్రజలలో నించోబెట్టి శిక్షిస్తే ప్రజలకు ఒక సమాచారం ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సామాన్యులను 1000 మందిని మనము కేసులు కట్టి జైలు పంపించిన చర్చ రాదు. ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రముఖులను తీసుకెళ్లి జైలు వేస్తే ప్రజలందరికీ ప్రభుత్వం కఠినంగా ఉన్నది, ఎవరిని వదలదు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే మా పోలీసు ఉన్నతాధికారులందరికీ నేను సూచన చేస్తున్నా, ఎంత పెద్ద సెలబ్రిటీ ఇందులో ఉంటే అంత ఫాస్ట్ గా రీచ్ అవ్వండి, తీసుకొచ్చి చెర్లపల్లిలో చెంచల్గూడలో కూర్చోబెట్టుంది. కేసుల మీద కేసు కట్టి లోపలనే ఉంచడం, సంవత్సరం వరకు బయటకు వెళ్ళకుండా. అప్పుడు ఈ సమాజంలో ఒక బాధ్యత వస్తుంది, భయం వస్తుంది. బాధ్యత ఉండాలి, బాధ్యత లేని భయపెట్టాలని మీరు కంట్రోల్ చేయాలి. భయం బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుంది. ఈ విచ్చలవిడితనాన్ని ప్రభుత్వం సహించదు. నేను స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి నేరాల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీరు ఎంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, I don't care anyone. I don't spare anyone. It is clear and loud. నేను అధికారులకు కూడా డీజీపీ గారి కమిషనర్స్ కి అందరికీ నా ఆదేశాలు, ఇలాంటి వాళ్ళను మొట్టమొదట శిక్షించాలి. వీళ్ళని శిక్షిస్తే మిగతా సమాజం ఆటోమేటిక్గా దారిలో పడుతుంది. కాబట్టి మహిళలకు రక్షణ, మహిళల మీద జరిగే దాడులకు ప్రధానమైన కారణము వ్యసనాలు, వ్యసనానికి లోనైన బానిసలు. డ్రగ్స్ కావచ్చు, మత్తు ఏదైనా దీన్ని నియంత్రించాల్సిన అవసరం, నిరోధించాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఈ స్పందన కార్యక్రమం, స్టాండ్ విత్ హర్ కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, ఇతర ఏదైనా మహిళల కోసం ఏది చేసినా ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంది. తెలంగాణ రాష్ట్రం అంటే మహిళలకు రక్షణకు ప్రజాపరంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని నేను భావిస్తున్నా. మరొకసారి మా పోలీస్ అధికారులను అభినందిస్తూ, అదేవిధంగా పీస్ కమిటీ వాళ్ళందరూ వచ్చినందుకు, వాళ్ళని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, భవిష్యత్తులో కేవలం మత కలహాలు వచ్చినప్పుడు లేకపోతే సమస్యలు వచ్చినప్పుడే కాదు, ఈ రోజు సమాజం అత్యంత తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటుంది. మీ యాక్టివిటీ కూడా భవిష్యత్తులో లోకల్ డీసీపీలు, ఏసీపీలు ఆ లెవెల్లో ఇంటరాక్షన్స్ పెంచండి, వాళ్ళని భాగస్వాములు చేయండి. వాళ్ళ గల్లీలలో మీరు నియంత్రించలేని కూడా వాళ్ళు కూర్చోబెడితే కొన్ని పరిష్కారం అయితే, వాళ్ళు పరిష్కరించలేని వాళ్ళని మనం శిక్షించవచ్చు. వైస్ వర్సా ఇచ్చిపుచ్చుకోవడము, కొంత వాళ్ళని మిమ్మల్ని మీరే ఎంపవర్ చేయండి, వాళ్ళు మీకు సమాచారం ఇస్తే తద్వారా మీరు ఈ సమాజానికి మేలు జరిగే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా తీసుకోండి. దీని మీద ఎక్కడికక్కడ జోనల్ లెవెల్లో, డీసీపీ లెవెల్లో సమన్వయ సమావేశాలు పెట్టి దీన్ని కొంత ఎడ్యుకేట్ చేయాలా, ఎరాడికేట్ చేయాలి. ఈ కార్యక్రమాలను తీసుకుంటారని పోలీసులకు ఆదేశాలు ఇస్తూ మీ అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.